ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రిజర్వేషన్ లేకుండా తిరుపతి ప్రయాణం అంటే చాలా కష్టం అని మనం చాలా బాధపడిపోతుంటాం. షిరిడి దాకా పోవాలంటే రిజర్వేషన్ కంపల్సరీ, అది లేకుండా మనం ప్రయాణం చేయలేమంటాం. విజయవాడ గుంటూరు అంటే నిలబడి వచ్చేస్తాం, ఓపిక ఉంది కదా. మరి రిజర్వేషన్ లేకుండా జీవితాంతం వెళ్ళడం ఎంత కష్టమో దళితుడైన దామోదర సంజీవయ్య గారికి అర్థమైంది. ఉద్యమం తర్వాత 1994 ఉద్యమం తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకునేలాగా ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేశారు. అంటే జీవో నెంబర్ 30 ఇచ్చే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి తెలియదా జీవో ఇంప్లిమెంట్ కాదా అవుతుందా అని? చాలా అనుభవజ్ఞుడే కదా. మరేం పాపం దామోదర సంజీవయ్య గారికి తెలీదా రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు? ఎందుకు సార్ ఎవరి ముఖం మీద ముష్టేస్తున్నారు? ఈడీఎఫ్ స్కామ్లు లేకపోతే స్కీమ్లు. సో ఇక్కడ చందు జనార్దన్ గారు చెప్తున్నట్టు మనం ప్రభుత్వానికి అనుకూలంగా వెళ్దాం, ప్రభుత్వంతో పోట్లాడుకోవద్దు అంటారు. నేనేమంటానంటే బ్రిటిష్ వాళ్ళ మీద ఉద్యమం చేయాలన్నప్పుడు మహాత్మాది గాంధీ గారు ఎంచుకున్నది విదేశీ వస్త్ర బహిష్కరణ. మీరిచ్చిన బట్టలు కూడా మేము వేసుకోం, ఖాదీ ఖద్దర్ బండార్ అనేది దేనికండి? అందుకని ఉద్యమం చేసేవారు ఎవరైనా సరే వారి వారి పదవుల్లోంచి బయటకు వచ్చి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్ళాలి అని నా వినతి పూర్వక విన్నపం. మగవాళ్ళు కదా ఏ పూటగా గెటప్ వేసేస్తుంటారులేండి, కానీ ఆడపిల్లలం రిజర్వేషన్ లేకపోతే నలిగిపోతుంటాం. ఇదే రిజర్వేషన్ ముద్రగడ పద్మనాభం గారు తెచ్చుంటే కన్నా రజని ఈ రోజు మీ ముందు రాజకీయాల్లోకి వచ్చి మీతో బూతులు తీటించుకునేది కాదు, ఒక జడ్జి అయి ఉండేది. కానీ ఆ రిజర్వేషన్ లేక మహిళలు ఎంత నలిగిపోతున్నారో చక్కగా కద్దరు చొక్కాలు వేసుకుని బయటకు వచ్చి స్పీచ్లు ఇచ్చే మీ మగవాళ్ళకి బహుశా తెలియకపోవచ్చు. మీరు నెత్తినేసుకుంటే ఏ పార్టీ అయినా గెలుస్తుంది, అది అందరికీ తెలుసు. అవతల పార్టీ అయినా యువతల పార్టీ అయినా అంత వీరోచితం గలటువంటి నా కాపు జాతి, మీరు మన జాతి కోసం పోరాడి ఆ రిజర్వేషన్ జర తెప్పించరాదన్నా, మీ వల్ల అవుతుందా? అవ్వకపోతే ఎలా వెళ్తామన్నా? ఆర్థికంగా ఎలా బలపడతాం? దయచేసి రిజర్వేషన్ ఉద్యమాలకి కులాలు వద్దులేండి, కానీ కులం లేదే వారికి టికెట్ రాదు, కులం లేదే వాళ్ళకి ఓటింగ్ పడదు. కానీ బయటకు వచ్చాక నాకు వద్దులే అబ్బా కులముద్ర అంటే ఎలా అన్నా? మమ్మల్ని ఎవరి దగ్గర తీసుకుంటారన్నా? మీరే అలా ఆటలో తొండి ఆడి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటన్నా? ఈరోజు బీసీవై పార్టీ పెట్టి రామచంద్ర యాదవ్ని అడిగేదాన్ని, అన్నా మీ జాతి కోసం మీరు పార్టీ పెడుతున్నారు, బలంగా నిలబడుతున్నారు అని చెప్పేవారు. ఐఏఎస్ విజయ్ కుమార్ గారిని కలిసినాను, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ పొల్యూషన్ లేకపోతే ఎన్విరాన్మెంటల్ అన్నిట్లో. కానీ ఆయనకు కావాలంటే ఏదో పార్టీ ఎమ్మెల్యే ఎంపీ ఇచ్చేద్దును, కానీ మా జాతి అంటూ కోటీశ్వరుడు సెంట్రల్ ప్రోటోకాల్ ఉన్న రామచంద్ర యాదవ్ అన్న బయటకు వచ్చినాడు. అదే మాదిరిగా ఒక దళితుడు ప్రిన్సిపల్ సెక్రటరీతో ఉన్న విజయ్ కుమార్ గారు బయటకు వచ్చి పార్టీ పెట్టారు. ఏదో నేను పుట్టిన జాతి కోసం చెయ్యాలని. అన్నా ఈరోజు పార్టీలు వచ్చినాయేమో, పుట్టగానే మనం ఏం కులం? గర్జించే కులం. ఈరోజు మొరగమంటే మురుగుతామా? మొరగకూడదు, గర్జించాలి. మహారాష్ట్రలో అధిక సామాజిక వర్గమైన మరాఠీ వాళ్ళ కోసం రిజర్వేషన్ పరిధి దాటి మరీ ఇచ్చారు. మరాఠీ వాళ్ళ కోసం, ఛత్రపతి శివాజీ మహారాజ్ కోసం అంత గొప్ప వీరోచిత పోరాటం. చావంటే రంగా గారిలాగా ఉండాలి, బ్రతుకంటే ముద్రగడ గారిలాగా ఉండాలి, పరిపాలన అంటే శ్రీకృష్ణదేవరాయల్లాగా ఉండాలనేటటువంటి జాతిలో ఆణిముత్యాలు బయటకు వచ్చి జాతి కోసం పోరాడాలని నా వినతిపూర్వక విన్నపం. మీ జాతి ఆడబిడ్డగా ఇది నేను వేడుకుంటున్నాను, అర్జిస్తున్నాను. మీరు పోరాడగల వాళ్ళు కాబట్టి మాత్రమే. ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ రజని గారు.